ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పిల్లం గ్యారంటీగా వచ్చేస్తుంది బావా. నిహారిక మాటను పాము కూడా వింటుంది. నాగరాజుని బుట్టలో పెట్టడం పాములు ఆడించేవాడికి తెలిసినట్టు బుట్టలో పడేయడం మా నిహారికకి తెలుసు. మా ఆవిడకు అంత టాలెంట్ లేదు. ఏదో బయలుదేరటం అయితే బయలుదేరింది గాని బిక్కు బిక్కుమంటూ వెళ్ళింది. ఎంట్రన్స్ లోనే ఎక్కడో చాట కూర్చుని కాసేపు కాలక్షేపం చేసి వచ్చేస్తుంది. మనిద్దరికి రెండో పెళ్లి చేసుకునే అవసరం లేదులే బావా, నువ్వే ఆశపడకు. మీకసలు బుద్ధుందా? ఇందాక నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అరే, ముగ్గురు ఆడవాళ్ళు, అందులోనూ మన భార్యలు ఒక సంకల్పంతో అడవిలోకి వెళ్లారు. పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏంటో అని ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి? నీ భార్య తెలివైంది బాబు. ఊర్లోనైనా బతకగలదు, అడవిలోనైనా బతకగలదు, నెగ్గుకు రాగలదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఆ దేవుడే వాళ్ళను కాపాడతాడు. వాళ్ళిద్దరికంటే ముందు నేనే ఆ గుడి దగ్గరికి చేరుకోవాలి. అమ్మో, ఆ గుడి కనిపించట్లేదు. ఏ దారిలో వెళ్తున్నారో నాకే తెలియడం లేదు. ఇంకా ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడమే బెటర్. కానీ ఎట్నుంచి వచ్చానో కూడా తెలియట్లేదే. మా ఆయనకి ఫోన్ చేసి అడవిలోకి రమ్మని చెప్తాను. ధైర్యవంతుడని బిల్డప్ ఇచ్చాడు కదా, ఏ పాటి ధైర్యం ఉందో నేను చూస్తాను. అయిపోయాను. ఇదే నా ఆఖరి రోజని నాకు అర్థం అవుతుంది. దేనికి ఆహారం అయిపోతానో ఏంటో. ఇక్కడ పూలదండ కనిపించిందంటే గుడి ఇటువైపే అయ్యుంటుంది. ఎస్, గూగుల్లో స్వర్ణమంజరి చెట్టు అని కొడితే వస్తుందేమో చూస్తాను. స్వర్ణమంజరి చెట్టు. ఒసే, స్వర్ణమ్మ చెట్టులు కాదే, స్వర్ణమంజరి చెట్టు. స్వర్ణ కమలం. నీ స్వర్ణ కమలం కాదే. ఇంకోసారి ట్రై చేస్తాను. స్వర్ణ మంజరి పుష్పం చెట్టు. స్వర్ణ. అయ్యో అయ్యో, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక నా పని గోవిందో గోవిందా. అయ్యో, సర్వసృష్టే సమాధి అవని, ముల్లోకాలే ముక్కలు కాని, హరిహర బ్రహ్మలే ఆగ్రహించని, వడివడిగాని పని కానే.
శివాయ. మొత్తానికి వాళ్ళిద్దరి కంటే ముందు నేనే చేరుకున్నాను. స్వర్ణమంజరి పుష్పాన్ని నేనే దక్కించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇందుకే ఆ చెట్టెక్కడుంది? ఆ పుష్పం ఎక్కడుంది? వావ్! సూపర్! దేవుడు లేడని అప్పుడప్పుడు నోటి దూల కొద్దీ అంటుంటాను గాని ఇలాంటి అద్భుతాలని చూసినప్పుడు దేవుడు లేనిదే ఈ సృష్టి లేదని బుద్ధొస్తూ ఉంటుంది. అవును, పూజారి గారు చెప్పినట్టు ఇక్కడ పాము కాపలా ఉండాలి కదా, మరి లేదేంటి? నా అదృష్టం బాగుండి ఈరోజు నాకు అన్ని కలిసొస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ స్వర్ణమంజరి పుష్పం తెంచుకొని వెళ్ళిపోవాలి. దగ్గరికి వెళ్ళానంటే బలైపోతాను. అవని ఎలాగైనా ఇక్కడికి చేరుకుంటుంది. అవని తెంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడేం జరుగుతుందో చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.